హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు లూలు ఫుడ్ హోమ్. ఈరోజు స్పెషల్ పేపర్ చికెన్. ఈ పేపర్ చికెన్ రసం రైస్లోకి, చపాతీలోకి, అలాగే పరాటాలోకి ది బెస్ట్ పేపర్ చికెన్ అండి. అంత బాగుంటుంది. మీరు ఒకసారి నేను చేసే విధానంగా ఈ పేపర్ చికెన్ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీలో ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ముందున్న మరెన్నో కొత్త వీడియోస్ని చూస్తూ ఎంజాయ్ చేయండి. ముందుగా ఇక్కడ నేను 1 కిలో చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ని బాగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయినాక ఇందులో పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి తీసుకున్నాను. మీ అందాజుగా తీసుకోండి, మీకు ఎన్ని కావాలంటే అంత తీసుకోండి. అలాగే పచ్చి కరివేపాకు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం బాగా వేయించుకోండి. కరివేపాకు అనేది కొంచెం క్రిస్పీనెస్ అనేది వచ్చేయాలి. ఇలా కొంచెం బాగా వేగినాక ఇందులో సన్నటి తరుగు ఎర్రగడ్డని వేసుకోవండి. నేను ఇక్కడ 1 కిలో చికెన్కి ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకున్నాను. ఆనియన్ కొంచెం బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక లైట్గా ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను కదండి నేను, అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను కొంచెం తక్కువ తీసుకుంటున్నాను. మీకు కావాల్సింటే కొంచెం, మీకు ఘాటు ఎక్కువ కావాల్సింటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, కానీ నేను దానికి అందాజుగానే తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయినాక చికెన్ వేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తం వేసుకున్నాక కొంచెం బాగా కలుపుకోండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే రుచికి తగ్గబడ ఉప్పు వేసుకుంటున్నానండి. ఫ్రైలో మీరు ఎప్పుడైనా కానీ ఉప్పు ఎక్కువ వేసుకోకండి, కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే ఫ్రైకి ఉప్పు ఎక్కువ తగలదు. ఇలా కొంచెం బాగా కలుపుకోండి. ఇలా మొత్తం కొంచెం బాగా మధ్యలో స్ప్రెడ్ చేసుకోండి. ఈ చికెన్ మధ్యలో మేము సన్నగా కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకుందాం. చికెన్తో పాటు ఇది కూడా కొంచెం బాగా మెత్తగా ఉడికిపోతాయండి. అందుకని నేను ఒక 1 టమాటో తీసుకున్నాను. మీరు కావాలంటే టమాటో స్కిప్ చేసేయచ్చు, కానీ నేను కొంచెం జ్యూసీ కావాలని 1 టమాటో వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తెరిచి చూసుకోండి. చూడండి, టమాటోస్ అనేది చాలా మెత్తగా ఉడికిపోయినాయి. ఇలా కొంచెం బాగా కలుపుకుందామండి. మీరు స్మాష్ చేసుకోవచ్చు ఇలా టమాటోస్, కొంచెం బాగా జ్యూసీగా అయిపోతాయి. ఇప్పుడు హోమ్మేడ్ గరం మసాలా వేసుకుంటున్నాను. కొంచెం వేసుకోండి హోమ్మేడ్ గరం మసాలా. ఈ గరం మసాలా కూడా నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1.5 స్పూన్ బ్లాక్ పెప్పర్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం బాగా కలుపుకోండి. హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి ఒక 5 మినిట్స్. 5 మినిట్స్ తర్వాత మీ మసాలాస్ మొత్తం వేసుకున్నాం కదా, అందులో ఉన్న పచ్చివాసన మొత్తం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇంకోసారి కలుపుకొని చూడండి, అడుగు అంటకుండా చూసుకోండి, ఎప్పటికైనా కానీ లేకుండా చేదు వస్తుంది. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను నేను. వాటర్ వేసుకుంటే ఇంకా సాఫ్ట్గా ఉడుకుతుందండి పీస్ అనేది. చూడండి, ఇంకా మరోసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇలాగే హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఇలాగే కుక్ చేసుకోండి. 10 మినిట్స్ తర్వాత దీనిపైన నేను చికెన్ మసాలా వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్,
మరోసారి బాగా కలుపుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకోండి, స్లిమ్లో పెట్టుకోకండి. హై ఫ్లేమ్లో అయితే కొంచెం బాగా ముక్కకి మసాలా మొత్తం అంటుతుంది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర చల్లుకుందాం. కొత్తిమీర చల్లుకున్నాక మరోసారి కలుపుకుందామండి. ఇప్పుడు మాకు రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకుందాం, ప్లేట్లో. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పెప్పర్ చికెన్ రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. అంతే. ఇది రైస్లోకి, చపాతీలోకి, అలాగే పరాటాలోకి, ఎందులోకైనా, బగారా రైస్లోకైనా పర్ఫెక్ట్ రెసిపీ. అంటే అంత బాగుంటుంది. ప్లేట్లు మాత్రం ఖాళీ చేస్తారు, అంత బాగుంటుంది. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలాగే కిందున్న బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి. అలాగే మీకోసం మరెన్నో కొత్త రెసిపీస్ని తీసుకుంటూ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.